ఒకవేళ బీజేపీ, కాంగ్రెసు వాళ్ళిద్దరి మీదనే ఫైట్ అనుకుంటే గనక మరి వీళ్ళ భవిష్యత్తు ఎట్లుండొచ్చు పొత్తుది? అంటే నేను వీళ్ళు విత్డ్రా అయితే తప్ప వాళ్ళ మధ్య మాత్రమే ఫైట్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మీరు చెప్తున్న నగర కర్నూలులోనే అంత టైట్ ఫైట్ ఉన్నటువంటి నగర కర్నూలులో బహుశా 2 సీట్లు వీళ్ళకి వచ్చినట్టు. ఎంపీ ఎంపీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో రెండు గద్వాల్ స్థానాలు, ఒకటి, గద్వాల, అలంపూర్. అలంపూర్, గద్వాల్ 2 వచ్చినాయి. అలంపూర్, గద్వాల్ 2 కూడా మాదిగలు ఎక్కువ ప్రాబల్యం ఉన్న పార్టీలు, దళితులు ఎక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీలు. అదేవిధంగా నాగర్ కర్నూలు కానీ లేదా దాని పక్కన ఉన్న నిరంజన్ రెడ్డి గారి వనపర్తి కానీ అక్కడ కూడా దళితులు ఎక్కువ ఉన్నటువంటి ఇది, అంటే ఒక బహుజన వాదం కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అది. నేను అచ్చంపేట కూడా, నేను ఒకరోజు నాగర్ కర్నూలులో బస్ స్టాండ్లో నిలబడి ఉన్న ఎక్కడో ఏదో ఎలక్షన్ స్టడీస్ సర్వేకి పోతే ఒక 10 నిమిషాలలో ఒక 20-30 మంది జమ అయినారు. దానిలో ఊరికే మాట్లాడుతుంటేనే అందరూ అంబేద్కర్ రైట్లు, దళితవాదంతో ఉన్నటువంటి వాళ్ళు, ఒక అడ్వకేటు, చెప్పు గుర్తుతోటి పోటీ చేసిన ఆయన ఒక ఆయన, వీళ్ళందరూ వచ్చినారు. అంటే చాలా చైతన్యం, మనకు కనబడని చైతన్యం ఉంటుంది మీకు నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో. మీరు గమనించండి, మా కరీంనగర్లో లాగా ఉట్టిగానే తెల్ల చొక్కాలు వేసుకొని తిరగరు. ఓకే, ఉట్టిగానే వచ్చి మాట్లాడరు. వాళ్ళు చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులలో నేను ఇందాక చెప్పాను, ప్రవీణ్ కుమార్కు బుర్ర ఉంది, స్ట్రాటజీ ఉంది, వ్యూహం ఉంది, చతురత ఉంది. దాన్ని వాడుకొని వాళ్ళందరినీ కనుక మొబిలైజ్ చేసుకుంటే నాకు తెలిసి దగ్గర 4 లక్షల ఓట్లు ఏమో దళితుల ఓట్లు ఉన్నాయని నాకున్న అవగాహన. దానిలో 2 లక్షలే తెచ్చుకొని 2 లక్షలే తెచ్చుకొని బీఆర్ఎస్ వాళ్ళు కష్టపడి పనిచేస్తే అసలు నిజానికి ఆయన అంటే బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తే ఇంకెక్కువ వచ్చేది ఓట్లు, అంటే ఈజీగా అష్యూర్డ్ ఇది ఉండేది. కానీ ఒక సిద్ధాంతం కూడా ఆయన ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి, ఏదో రకంగా పార్లమెంట్లో తన వాయిస్ వినబడాలనుకుంటున్నాడు కాబట్టి దట్ ఈస్ ద రైట్ డెసిషన్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెమటోడ్చి అయినా సరే ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇద్దరికి ఇబ్బంది, లేకపోతే ఇద్దరికి ఇబ్బంది కాదు. నేను కూడా చెప్తా, ప్రవీణ్ కుమార్ గారు గెలవకపోతే ఈ పొత్తు మళ్ళీ ఉండదు. కలిసి పనిచేస్తామనే మాట ఇప్పటివరకు అనలే వాళ్ళు, కేవలం సీట్ షేరింగ్ అంటున్నారు. నేను వాళ్ళకు కూడా సలహా ఇస్తున్నా, కలిసి పనిచేయండి. ఒక 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, గెలిచినా ఓడినా. లేకపోతే ఇద్దరిని నమ్మరు జనం. బీఆర్ఎస్ను దళితులు నమ్మరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎవరు నమ్మరు పాలిటిక్స్లో. కొంతకాలం పనిచేయండి, కొంతకాలం దీర్ఘకాలం ఉండాలి. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు? 1 సెక్యులరిజం గురించి కలుస్తున్నామని చెప్తున్నారు, 2 సామాజిక న్యాయం కోసం కలుస్తున్నామని చెప్పారు. సరే, ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడినారు? రాజకీయాల్లో అవన్నీ, రాజకీయాలు ఎప్పుడు కూడా గతం ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడు గతం భవిష్యత్తే ఉంటుంది. ఏదైనా సరే భవిష్యత్తే. మీకు గతం ఉంటుంది రాజకీయాలు అంటే పొరపాటు. ఇవాళ నువ్వు పోటీ చేస్తున్నావు అంటే నీ భవిష్యత్తు కోసం పోటీ చేస్తున్నావు. లేదు ఇంకా త్యాగపురుషుడు అయితే నీ పార్టీ భవిష్యత్తు కోసం చేస్తున్నావు. ఇంకా గొప్ప రాజనీతిజ్ఞుడు దేశ భవిష్యత్తు కోసం పోటీ చేస్తున్నా అని చెప్పాల్సింది. అంతే తప్ప నేను దీనికోసం ఈ రెండింటితో పాటు సామాజిక న్యాయం అన్నావు, సెక్యులరిజం అన్నావు, ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికని కూడా ఇవి చాలా మంచి 3 మంచి. దీనికోసము ఒక ఎన్నిక, ఒక సీట్ అక్కర్లా, ఒక 3 ఏళ్ళు పనిచేయండి. 3 ఏళ్ళు ఇద్దరు చిత్తశుద్ధితో పనిచేయండి, సింక్రనైజ్ అయి పనిచేయండి. డెఫినెట్గా మీ బలం ముందు. కానీ ఇద్దరు తెలివిగల వాళ్ళు, ఇద్దరు ఇండివిజువల్గా ఉండాలనుకునే పార్టీ అధ్యక్షులు, ఇండివిజువల్ ఆయనకు ఆర్ఎస్పీకి ఇండివిజువల్గా ఉన్న దెబ్బ ఉండే రకం కాదు, ఆయన ఉండే రకం కాదు. శాశ్వత మైత్రి కాదు ఇది, ఈ ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఇది. వీళ్ళు నిజంగానే శాశ్వతమైతే ఇద్దరు అస్తిత్వాలు ముఖ్యమవుతాయి. ఒక ప్రాంతీయ పార్టీతోటి, ఒక తెలంగాణ నినాదంతో, లేదా ఒక దీంతో మీరే విమర్శించిన ఆయనతో ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారు? రెండోది మీరు అన్నట్టుగా కేసీఆర్ మైండ్లో ఏముందో అదే ఆ పార్టీ సిద్ధాంతం. మిగతా ఈ లెక్కలు, పత్రాలు ఇవన్నీ సంబంధం లేదు. ఆయన నిజంగా కూడా చాలా అద్భుతమైన చాణక్యుడు. ఆయన చాలా మేధా సంపత్తి, చతురత కలిగిన రాజకీయ ఎత్తుగడలో ఈ దేశంలో ఎవరు పనికిరారు. అటువంటి ఆయన తన ఉనికిని కోల్పోయి ప్రవీణ్ కుమార్ ఉనికి పెరగాలని ఎందుకు కోరుకుంటాడండి? ఎట్లా అనుకుంటారు మీరు? శాశ్వతంగా కలిసి పనిచేస్తారు వీళ్ళిద్దరని అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆయన అంటే కేసీఆర్ గారు పక్కన కూర్చున్న తన సొంత కొడుకు మాటనో సొంత కూతురు మాటనో కూడా వినే రకం కాదు ఆయన. మనం అనుకుంటాము వాళ్ళది నడదు, ఓన్లీ కేసీఆర్ది నడుస్తుంది. బయట చాలా మంది తెలియదు అది. కాబట్టి కేసీఆర్ గారు
ఒక సింహం అనుకుంటే ఆ సింహము తన మొత్తము అస్తిత్వాన్ని ఒక ఆ, ఒక జింక పిల్లకి అప్పచెప్తుందని నేనైతే అనుకోను. అట్లా అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి మనం ఈ 2-3 నెలల పరిపాలన చూస్తే కనుక సరే డైలాగ్ డెలివరీ అంతా వదిలేద్దాం. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అది ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక అది కనబడింది. పైగా నాకు ఇంకో గమనిక కూడా ఒకటి, బట్టి అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోటోలు ఏది పౌర సంబంధాల శాఖ నుంచి మన ఐఎన్బిఆర్ నుంచి వచ్చేది, ఐఎన్పిఆర్ నుంచి. బట్టి ఫోటో డిప్యూటీ సీఎం ఫోటో రావట్లేదు కదా, మీకెందుకు బాధ? అంటే అడుగుతూ ఒక పరిశీలన కదా. బట్టి మాట్లాడలేదు కదా దాని గురించి, ఇప్పుడు మాట్లాడలేదు. మరి మీరు ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు మాట్లాడాలి? అది బట్టి ప్రాబ్లం. రెండోది, కాంగ్రెస్లో ఎవరైనా మాట్లాడినరా? అది కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం, అంతే కదా. అనవసరంగా మనం మళ్ళీ చర్చలోకి పోయి ఇది చర్చలోకి పోతే ఏమవుతుందంటే, అవును రేవంత్ రెడ్డి తనను ప్రతిష్ఠింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకేం సమస్య లేదు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో హైలీ యాక్సెప్టెడ్ లీడర్గా రాలే రేవంత్ రెడ్డి. పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చి పొట్టు తిప్పినాడు. ఎట్లా అయినాడో కూడా చెప్పినాడు. మనం దాన్ని రిపీట్ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఎట్లా వచ్చిండో కూడా చెప్పినాడు. చివరికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తామని అన్నప్పుడు 5 అపోజ్ చేసినారు, ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిగతా పేర్లు నేను చెప్పాల్సిన అవసరం. ఇదొక చరిత్ర. అంటే ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చైల్డ్ అనే సంగతిని వాళ్ళు నమ్మలేదు కదా. కాంగ్రెస్ పర్సన్ అని అనలేదు. బట్టి ఒక మాట అన్నాడు నేషనల్ వాళ్ళ కోర్ కమిటీ వాళ్ళ ముందట, ఐఎమ్ ఇన్హరెంట్ కాంగ్రెస్ మ్యాన్ అన్నాడు. కాంగ్రెస్ వారసత్వంగా కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాడిని నేను అని అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే అంటాడు. ఆయన ఏ పార్టీ లోపల ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి. రాజగోపాల్ రెడ్డిని నేను ఒప్పుకోను. పొన్నం ప్రభాకర్ని ఇన్హరెంట్ కాంగ్రెస్ మ్యాన్ అంటారు. ఎందుకంటే ఆయన మొదటి స్టెప్ నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చినాడు. సో ఇప్పుడున్న మంత్రులలో సీతక్క, కొండా సురేఖ మినహా, కొండా సురేఖ కాంగ్రెస్ అయినప్పటికీ వైఎస్ఆర్, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ టీఆర్ఎస్, మళ్ళీ వీళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ సాలిడ్ కాంగ్రెస్ మెన్ కదా. వాళ్ళు నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి అనే పర్సనాలిటీ లేకుంటే కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు, డెఫినెట్గా వచ్చేది కాదు. అతను అది ఎప్పుడు రియలైజ్ అయినారు, అదే చెప్పబోయాను. ఎలక్షన్స్ అయ్యేసరికి రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయినాడు. వీళ్ళు వేలు పెట్టడానికి వీళ్ళైనంతగా ఎమర్జ్ అయినప్పుడు ఈ ఇన్హరెంట్ కాంగ్రెస్ కోట్ వాళ్ళను కూడా కలుపుకొని పోవాలని అనుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచే మొదలుపెట్టి ఇద్దరి ఫోటోలు ఈక్వల్ సైజులో, ఈక్వల్ సైజే కాదు ఈక్వల్ పిక్సెల్లో కూడా వేసి పోస్టర్లు పెట్టుకున్నారు. ఎందుకో మరి, అంటే ఎందుకో కూడా కాదు, డెఫినెట్గా 3 ఏళ్ళు అయింది, 100 రోజులు అవుతుంది. 100 రోజులకు కూడా రేవంత్ రెడ్డి ఎమర్జీ కాకపోతే నెక్స్ట్ 100 రోజుల్లో ఆయన పక్కకు పెట్టవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ని బట్టి బట్టికి వాయిస్ రావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాయిస్ రావచ్చు, పొన్నం ప్రభాకర్ కూడా వాయిస్ రావచ్చు. కాబట్టి ఇవాళ ఆయన నేను ముఖ్యమంత్రిని, నా ప్రభుత్వం, మీరు మాట్లాడేటప్పుడు కూడా చూడండి, నా ప్రభుత్వము, నేను ముఖ్యమంత్రిని, నా జోలికి వస్తే బిడ్డ తొక్కి పడేస్తా, పేగులు మెడక ఎవడన్నా తిరగబడితే చంపేసి పొట్ట చీల్చి పేగులు మెడకేసుకుంటా అనే మాట మాట్లాడుతున్నాడు. ఈ ధైర్యము, ఈ రకమైనటువంటి మనకు దానిలో చాలా ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు అని అనిపించినప్పటికీ కూడా రేవంత్కి అది అవసరం. ఎస్టాబ్లిష్ అవ్వడానికి అది అవసరం. ఆయనేమి మామూలుడు కాదు కదా. ఆయన కూడా కేసీఆర్ దగ్గర ఆయన కూడా కేసీఆర్ దగ్గర కొంత, చంద్రబాబు నాయుడు దగ్గర కొంత, ఇవన్నీ నేర్చుకున్న మనిషే కదా.